ఈరోజు కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మొత్తం భారతదేశంలో ప్రతి ఒక్క కలెక్టర్ ఆఫీస్లో కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా పోయి కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చే విధంగా పార్టీ ప్లాన్ చేసింది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఈ వారం రోజుల నుంచి ఎప్పుడైతే అమిత్ షా పార్లమెంట్లో మన అంబేద్కర్ మనందరికీ కూడా రాజ్యాంగం రచించుడే కాదు, మన భారత రాజ్యాంగం ఏ విధంగా ఉండాలి, ప్రతి ఒక్కరు ఏ విధంగా పనిచేయాలి, బీద బలహీన వర్గాలు ఏ విధంగా అందరితో సమానంగా బతకాలి అనే ఆలోచనతోనే ఆ రోజు రాజ్యాంగం రచించిండు. ఆ రాజ్యాంగమే ఇవాళ మనకు ఒక భగవద్గీత అయింది, ఒక బైబిల్ అయింది, ఒక ఖురాన్ అయింది. ఎందుకంటే మనతో పాటు జీవించి మనం చూసిన దేవుడు ఇవాళ మన బాబాసాహెబ్ అంబేద్కర్. మరి ఆయన రాజ్యాంగాన్ని రచించినందుకు ఇవాళ అమిత్ షా గారు వ్యంగ్యంగా ఏ విధంగా మాట్లాడినో మనం అందరం కూడా చూసినాం. ఎందుకంటే ఆయన అన్నది ఏంది, అమిత్ షా గారు ఎప్పుడు అంబేద్కర్ అంబేద్కర్ ఎందుకు అంటుర్రు, రాముడో సీతనో అని అన్నారు. అది తప్పు కదా. మనకు కనిపించే దేవుని మనం అందరం కూడా ప్రార్థిస్తాము, మొక్కుతాము, ఆ విధంగా మనం ఆయనను ఆరాధిస్తున్నాం. మరి ఆయన గురించి అట్లా మాట్లాడు అమిత్ షా గారు ఇది ఒక్కటేసారి కాదు. అమిత్ షా గారి బ్యాక్గ్రౌండ్ కూడా తీసుకొని ఒక గుజరాత్ నుంచి బహిష్కరించిన ఒక నాయకుడు అంటే మీరు అతని మనస్తత్వం ఏందో మనం తెలుసుకోవాలి. బీజేపీ పార్టీ మొదటి నుంచి కూడా అంబేద్కర్కు వ్యతిరేకంగా మత చిచ్చు పెట్టి పాలించే పార్టీ బీజేపీ పార్టీ. మరి అంబేద్కర్ ఏమో మతాలు కులాలు అన్నీ కావు, అందరం కలిసి ఉండాలి, భారతదేశం ఏ విధంగా ముందరికి పోవాలని ప్రపంచ దేశాలకే ఒక తొవ్వ చూసిన మహనీయుడు మన అంబేద్కర్. మనం ప్రతి ఊర్లో కూడా అంబేద్కర్ విగ్రహం ఎందుకు పెట్టుకుంటాం, ఆయన ఆశయాలు నెరవేర్చే విధంగా ఆయనను చూడంగానే ఆయన అన్నీ గుర్తొచ్చే విధంగా మనం అంబేద్కర్ విగ్రహాలు పెట్టుకుంటున్నాం. అదేవిధంగా మనం గుడికి కూడా పోతున్నాం, గుళ్ళల్లో కూడా దేవుని పూజిస్తున్నాం, కాదంటలేం. కానీ అంబేద్కర్ గుడిలాగా దేవునిలాగా ఉన్నాడు, అందరితో సమానంగా మన చౌడీలల్లో మెయిన్ రోడ్లల్లో ఉంటాడు. మరి అసంటి అంబేద్కర్ను విమర్శించాల్సిన అవసరం లేకున్నా కానీ ఆయన లోపల ఆ విధంగా వ్యంగ్యంగా మాట్లాడిందంటే బీజేపీ పాలసీ అది. మరి అసంటి అమిత్ షాను ఇన్ని రోజుల నుంచి మేము నిరసనలు తెలుపుతున్నా కానీ ప్రభుత్వం ఏ చర్య తీసుకుంటలేదు. కాబట్టి మేము కలెక్టర్ గారికి ఇచ్చి వీరి ద్వారా గవర్నర్తో పాటు అక్కడ ఉన్న ప్రెసిడెంట్ గారికి ముర్ము గారికి కూడా పంపించాలని ఇవాళ అప్లికేషన్ రాసినాం. ఈ విధంగా ఇప్పుడన్నా మరి ఆ అమిత్ షాను ఆ క్యాబినెట్కి తీసేసి ఆయనను చర్య తీసుకునే విధంగా ఉండాలి. ఎందుకంటే రేపు ప్రతి ఒక్కరికి కూడా ఈయన మీద మీద చర్య తీసుకుంటే రేపు ఇంకొకరు కూడా ఇట్లా మాట్లాడకుండా ఉంటారనే ఆలోచన. అదేవిధంగా మనం అంబేద్కర్ను పూజించే విధంగా అంబేద్కర్ను మనకి ఏ విధంగా అయితే మార్గదర్శకాలు చూపెట్టి ఆయన ఆశయాలు ఉన్నాయో మేము ఇప్పటికి కూడా ఎక్కడికి పోని ప్రతి ఒక్కరు కూడా మా రాహుల్ గాంధీ కానీ ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగం బుక్ల చేతిలో పట్టుకొని ఆయన రాజ్యాంగం గురించే మాట్లాడతారు. మరి అసొంటి మహనీయుని గురించి ఈ బీజేపీ వాళ్ళు ఈ విధంగా మాట్లాడు పద్ధతి కాదు. అందుకోసమే ఇప్పటికైనా మన ప్రెసిడెంట్ గారు అనుకొని ఆయనను క్యాబినెట్లకి తీసేసి ప్రతి ఒక్కరికి ఒక ఇది ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడితే రేపు రాబోయే కాలంలో కూడా వాళ్ళకి ఈ విధంగా అవుతుందనే ఆలోచన కూడా వస్తుంది. కాబట్టి అతను క్యాబినెట్ నుంచి బర్తరాఫ్ చేసి చేయాలని మీ ద్వారా కోరుతున్నాను.